హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. ఇప్పుడు నేను స్వీట్ కార్న్ పకోడా అండ్ ఒక స్వీట్ చేస్తున్నానండి. సగ్గుబియ్యం అండ్ సేమియా పాయసం ఒకటి విత్ మిల్క్తో. సో ఫస్ట్ మనం ఈవినింగ్ స్నాక్ కింద స్వీట్ కార్న్ పకోడా ప్రిపరేషన్ అండ్ వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. మనకి స్వీట్ కార్న్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఇందులో వైటమిన్స్ మనకి B12 అనేది ఉంటుంది. సో డైజెషన్కి కూడా చాలా మంచిది అండ్ హెయిర్ అండ్ స్కిన్కి కూడా బాగా యూజ్ అవుతుంది ఈ స్వీట్ కార్న్ అనేది. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. ఒక 1 కప్పు స్వీట్ కార్న్ బాయిల్ చేయలేదు అండి, లైట్గా యాడ్ చేసుకుంటున్నా. మిక్సీ జార్లో తీసుకున్నా. ఒక 2 స్పూన్స్ విడిగా ఉంచుకున్నానండి. గ్రైండ్ చేసుకున్నా. లైట్గా గ్రైండ్ చేసుకోవాలి, పేస్ట్ లాగా వద్దండి. సో అది 1 కప్లోకి తీసుకున్నా. మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్నాం. ఉన్న 2 స్పూన్స్ కూడా స్వీట్ కార్న్ నేను యాడ్ చేసుకున్నానండి. 1 కప్ ఆఫ్ ఆనియన్స్ కట్ చేసినవి అండ్ శనగపిండి 1 కప్పు అండ్ రైస్ ఫ్లోర్ బియ్యపిండి 3 స్పూన్స్ అండ్ అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ యాడ్ చేసుకున్నానండి. అండ్ జీలకర్ర 1 స్పూను అండ్ సాల్ట్ టేస్ట్కి సరిపడా అండ్ బేకింగ్ సోడా కొంచెంగా అండ్ వాటర్ కొంచెంగా మెల్లిగా కలుపుకుంటూ ఉండాలి. వాటర్ అనేది కూడా కొంచెం చూసి యాడ్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే మనకి స్వీట్ కార్న్లో వాటర్ కంటెంట్ ఉంటుంది, ప్లస్ ఆనియన్లో కూడా ఉంటుంది కాబట్టి. సో ఇలా కేర్ఫుల్గా జాగ్రత్తగా కలుపుకోవాలి. మనకి రౌండ్గా వస్తే చాలు, కొంచెం బాల్స్ లాగా. సో నేను అన్నీ మిక్స్ చేసుకున్నానండి. ఆయిల్ పౌడర్ డీప్ ఫ్రైకి హీట్ అయిపోయింది. సో ఇంకా మనం స్వీట్ కార్న్ పకోడా అనేది ఫ్రై చేసేసుకుందాం. ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి, ఒక 10 సెకండ్స్ అలా. తర్వాత హై ఫ్లేమ్ పెట్టేసుకోండి. మనకి స్వీట్ కార్న్ యాడ్ చేసుకున్నాం కాబట్టి పకోడీ అనేది వెంటనే రెడీ అయిపోతుందండి, టైం తీసుకోదు. సో టిష్యూ ఉన్న పేపర్లో తీసుకుంటే సరిపోతుంది, ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి. సో దీన్ని డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు, ప్లస్ సాస్ ఏదో ఒకటి టమాటా కెచప్ సాస్ దేంతైనా తీసుకోవచ్చు. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఒక ప్లేట్లోకి రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇది నేను జింజర్ పికిల్ తీసుకున్నాను. సో ఈవినింగ్ స్నాక్ కింద బాగా యూజ్ అవుతుందండి. ఆనియన్ పకోడా అనేది అట్లాగే ఎప్పుడు చేసుకునేది. సో ఇట్లా వెరైటీగా ట్రై చేస్తే కొంచెం హెల్త్ వైజ్గా కూడా మంచిది, ప్లస్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్వీట్ కార్న్ కాబట్టి. సో నెక్స్ట్ రెసిపీ చూద్దామండి. సగ్గుబియ్యం అండ్ సేమియా పాయసం స్వీట్ ఇది. సో దాని ప్రాసెస్ అండ్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు మనం. సో ఒక బాండి పెట్టుకున్నానండి. ఒక 3 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకున్నాను. అది హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ అనేవి మనం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. సో కిస్మిస్ ఉన్నాయి కదండి, అవి కొంచెం యాడ్ చేసుకున్నాను. ఫ్రై చేసుకుంటున్నా. సిమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. సో ఇవి ఫ్రై అయిపోయినండి. నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నా అండ్ క్యాష్యూస్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇవి ఫ్రై అయ్యాక వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. సో సేమియా అండి, ఒక చిన్న కప్తో ఒక 1.5 కప్ వరకు సేమియా తీసుకున్నాను నేను. సో అదే నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నాను. సో సేమియా అనేది ఫ్రై అయిపోవచ్చిందండి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. సేమ్ అదే బండిలో ఒక 1/2 లీటర్ వరకు మిల్క్ అనేది నేను యాడ్ చేసుకున్నాను. ఒక చిన్న గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకుందాము. సో మీడియం ఫ్లేమ్లో ఉంచి
బాయిల్ చేసుకుందామండి. ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది మనకి. సో మిల్క్ అనేవి బాయిల్ అయినాయండి. సో మనం ఫ్రై చేసుకున్న సేమియా ఉంది కదండి, అవి ఒక 2 minutes ఫ్రై చేసుకున్నాము. కుక్ చేసుకుంటే నెక్స్ట్ నేను ఒక 1/2 hour ముందు సగ్గుబియ్యం అనేవి వాటర్లో నానబెట్టుకున్నానండి. ఒక 1 cup వరకు తీసుకున్నాను చిన్న కప్తో. 1/2 hour ముందు నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగా అయిపోతుంది మనకి రెసిపీ అనేది కూడా. నేను యాడ్ చేసుకుంటున్నానండి సగ్గుబియ్యం అనేవి కొంచెం. చిన్న కప్తో 1 cup యాడ్ చేసుకున్నాం. సో మనకి 5 minutesలో స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. సగ్గుబియ్యం ఆల్రెడీ నానిపోయి ఉన్నాయి కాబట్టి. సో అడుగంటుకోకుండా మెల్లిగా కలుపుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఒక చిన్న కప్తో షుగర్ అనేది యాడ్ చేసుకున్నా. అది మెల్ట్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. సో షుగర్ అనేది ఆల్మోస్ట్ మనకు మెల్ట్ అయిపోయిందండి. సో నెక్స్ట్ ఇలాచీ పౌడర్ అనేది ఒక చిన్న స్పూన్తో 1/2 spoon యాడ్ చేసుకోబోతున్నాను. ఒక 1/2 spoon యాడ్ చేసుకున్నానండి ఇలాచీ. అండ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇందాక నీళ్ళలో ఫ్రై చేసుకున్నా, అవి కూడా యాడ్ చేసుకున్నానండి. సో ఒకసారి మిక్స్ చేసుకుందాము. అండ్ ఒక 1 spoon నెయ్యి అడిషనల్గా యాడ్ చేసుకున్నా. ఒకసారి మిక్స్ చేసుకుంటున్నానండి. సో స్విచ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి మనం స్టవ్ అనేది. సో రెసిపీ రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ మనకి రెసిపీ రెడీ అయిపోయిందండి. నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. సో ఇలాంటి ఫెస్టివల్స్ టైంలోనే కాకుండా అడిషనల్గా మనకి ఇంట్లో మిల్క్ అనేవి ఉంటాయి కాబట్టి చేసుకొని తింటే బాగుంటుంది. ఎలాగో లాక్డౌనే కాబట్టి టైం కూడా ఉంటుంది కాబట్టి. సో ఇలా ఒక సర్వింగ్ బౌల్లో తీసుకున్నా. అండ్ కిస్మిస్ అండ్ క్యాష్యూస్తో గార్నిష్ చేసుకున్నానండి పైన. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు స్వీట్ అంటే అందరికీ ఇష్టమే కాబట్టి. సో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనకి 10 minutes ప్రాసెస్లో మనకి ఈజీగా అయిపోతుంది రెసిపీ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఆనిముత్యాలు.